బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త ఇది. పోలీసులపైకి కాల్పులు జరిపాడు ఒక దొంగ. పబ్కొచ్చిన దొంగను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే పోలీసులపై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు ఆ దొంగ. కానిస్టేబుల్ వెంకటరెడ్డి అలాగే ఒక బౌన్సర్ కి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దొంగని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా ప్రతినిధి విజయ్ ఫోన్ లో మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఒక దొంగ దగ్గర గన్ ఎలా వచ్చింది, అలాగే ఆ సమయంలో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? గచ్చిబౌలిలో ప్రిజం అనే పబ్ ఉంటుంది. ఆ పబ్ లోకి వెంటైనటువంటి దొంగ అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే ఒకసారిగా అతని దగ్గర ఉన్నటువంటి వెపన్ తీసి కానిస్టేబుల్ వెంకటరెడ్డితో పాటుగా సిసిఎస్ కానిస్టేబుల్ సైబరాబాద్ లో పనిచేసినటువంటి వెంకటరెడ్డి అంటే కానిస్టేబుల్ తో పాటుగా ఒక బౌన్సర్ కి గాయాలయ్యాయి. పోలీసులు ఆయనకు సంబంధించి ఎవరైతే ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతని పేరు రాజు, దాంతో పాటుగా అతని అనేక పేర్లతో అతన్ని పిలుస్తుంటారు. చాలా కాలంగా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నాడు. అతని పేరు ప్రభాకర్, బత్తుల ప్రభాకర్ అలియాస్ రాజు, అలియాస్ బయ్యపురెడ్డి, అలియాస్ రాహుల్ రెడ్డి, అలియాస్ బిట్టు. 25 సంవత్సరాలు ఇతను దొంగతనాలు చేస్తుంటాడు. బాయ్స్ హాస్టల్స్ లో కొంత అపార్ట్మెంట్ లో ఒకసారి బాయ్స్ హాస్టల్ లో ఒక్కొక్కసారి అపార్ట్మెంట్ లో నివసిస్తూ అతను దొంగతనాలకు ప్రయత్నిస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు రెగ్యులర్ గా పబ్ కోసం సమాచారం తెలుసుకుని పబ్ వాళ్ళకి ఇతని ఫొటోస్ తో పాటుగా ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఇమీడియట్ గా పోలీసులు అతను పట్టుకునే ప్రయత్నం చేస్తుంటూ అతని దగ్గర కంట్రీ మేడ్ రివాల్వర్ తీసి ఒక్కసారిగా పోలీసులపైకి కాల్పు జరిపాడు. దాంట్లో ఆ కాల్పుల్లో కానిస్టేబుల్ వెంకటరెడ్డి కాలుకి గాయమైంది, మరొక బౌన్సర్ కి గాయమైంది. ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఇమీడియట్ గా ప్రిజం పబ్ అయితే ఉందో పబ్ కు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా అందరూ వచ్చి ఒక్కసారిగా అక్యూజ్ ని పట్టుకోవడంతో దొంగ దొరికాడు. ప్రస్తుతం దొంగ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నాడు. కానీ ఇన్సిడెంట్ లో అతను వాడినటువంటి వెపన్ అయితే ఉందో అది కంట్రీ మేడ్ వెపన్ గా పోలీసులు తేల్చారు. అది ఒక నాటు తుపాకీగా తేల్చారు. అతను 2 రౌండ్ల పాటు ఫైర్ జరిపాడు. ఒక రౌండ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి కాల్లో తాకితే మరొక బౌన్సర్ కి చెయ్యి దగ్గర తాకింది. ఇద్దరిని కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కొద్దిసేపు క్రితం జరిగింది. ఇమీడియట్ గా పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అక్యూజ్ ని అదుపులో తీసుకున్నారు. ఒక 20 నుంచి 20 దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఇతను ఉన్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇద్దరి గాయపడ్డ కానిస్టేబుల్ తో పాటుగా బౌన్సర్ ఇద్దరిని కూడా ప్రస్తుతం ఆసుపత్రికి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ విజయ్.